రే నమః అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా 27 సోమవారం సింహరాశిలో మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా ముందుకు సాగగలరు. ఇక చంద్రుని యొక్క బలం వల్ల మనసులో ఉత్సాహం ఉంటుంది మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల పెద్దల సలహాలు, ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుగుతుంది. కుజ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరిస్తే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున సోమవారం కావడంతో శ్రీ పరమేశ్వరుని ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్య భగవాన్ని పూజ చేయడం చాలా మంచిది. ఇక ఉదయాన్నే శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. సూర్యుడికి నీరు సమర్పించి ప్రార్థించండి. ఇక పరిహారాల విషయానికి వస్తే శివాలయంలో దీపం వెలిగించడం చాలా మంచిది. పేదలకు అన్నదానం చేయండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారు రంగు మరియు కాషాయం. అదృష్ట సంఖ్య 1. అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కు. ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుండి 7:30 వరకు, మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి 6:30 వరకు చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుకండి, సింహరాశి వారికి వాక్చాతుర్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణిస్తారు. చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు. ఈ రాశి వారిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్ముతూ మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు చాలా కూడా కనిపిస్తున్నాయండి. అయితే మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం అయితే రకరకాలుగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందనే చెప్పాలండి. ఇప్పటి వరకు మీరు ఏ పని అయితే మీరు చేయలేకపోతారో, సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోతారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ సక్సెస్ఫుల్ని రన్ చేయడానికి పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం మీకు లభించబోతుంది. సాంప్రదాయమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళు అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు. చుట్టుపక్కల వారిని చాలా సంతోషపెట్టాలని చెప్పి చక్కగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి జనం వంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఉన్నత చదువులను అలంకరించి ఈ రాశివారు ప్రాక్టికల్ సిస్టమేటిక్గా ఉంటారన్నమాట. అలాగే తక్కువ పెట్టుబడులు అది కాదా రాబట్టు అని చెప్పు చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి దర్జానా అనేది మారబోతుంది. లేకపోతే ఇతరులు సహకరించేందుకు ముందు ఉన్నటువంటి ఈ రాశివారి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారండి. చాలా తెలివితేటలు కలిగి కూడా ఉంటారు. ఏ పదైనా కానీ చాలా కృషితో కంటే కష్టపడి పనిచేసేటువంటి ఆలోచనతో కలిగి ఉంటారు. వీరి లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లోనే ఉండి మంచిగా ఆలోచిస్తూ ఉంటారండి. మగవారైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా మీరు చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఎలాంటి వ్యాధులు దరిచేయకుండా జాగ్రత్తలు అయితే పడుతూ ఉంటారన్నమాట. ఇక అలాగే శత్రువులకు అనుగుణంగా కృషితో ఉంటారన్నమాట. లేకపోతే స్వయం కృషితో స్థలాలు చేరుకో అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. మంచి చర్యలను ఆలోచించి సైడ్ వర్షన్ డెసిషన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. సిచ్యుయేషన్లో అనుకూలంగా మీరు ఒక మలుచుకోవడంలో చాలా చాతుర్యం అనేది కలిగి ఉంటుందనే చెప్పుకోవాలండి. అలాగే అనుకొని సాధించే వరకు ఎలాంటి కష్టాలైనా కానీ ఎదుర్కొంటూ ఉంటారు. వాగ్దానాలకు దూరంగా ఉండకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యం కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు. చురుకుతనంతో ఉంటారు. విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత ఇస్తారండి. బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు.
ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో మీరు ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తుంటారనమాట. సంగీతం వంటి కళలు కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష పండితులు సైతం వీళ్ళని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి ఈ రాశి వారికి అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. ఎక్కడ ఏ విషయమైనా కూడా ఆ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ని బట్టి అందించిపోతున్నారన్నమాట. కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఇంత ఈజీగా కార్యాన్ని అయితే స్టార్ట్ చేయరు. కానీ ఇకపోతే ఇతరులు ఈజీగా ఆకట్టుకున్నటువంటి వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా సంతోషింపజేస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారనమాట. గౌరవం మర్యాదలతో పాటు చక్కగా సమాజంలో మంచి పేరు పాటు తెచ్చుకోవాలని చెప్పి చిన్న మాట అన్నా కూడా సహించరు. ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. స్నేహితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారండి. మీ సమాజంలో వీరికి ఇక్కడ ఏదైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి పలుకుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా విసిగించరన్నమాట. మాటల్లో మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇక వాస్తవానికి వస్తే కనుక ఈ రాశివారు కాకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశివారికి అతి పెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలండి. వీరు విన్నది నిజమేనండి. అసలు ఆలోచించకండి. 2 ఆడపిల్లలు, 1 మగ మనిషి మీ వెంట రాబోతున్నారు. కారణం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మరొక వ్యక్తి ఎవరంటే కనుక మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఏళ్లుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎదురు చూస్తున్న మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ ఆఫీస్లో కొలీగ్స్ అయినా కావచ్చు, మీకు అత్యంత సన్నిహితులు ఉన్న వాళ్ళే కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరో ఒకరు మీ సలహా ఇచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. అలాగే 2 ఆడ 1 మనిషి అన్ని రకాలుగా నష్టం చేయాలని చెప్పి చూస్తున్నారు. మీరు విన్నది ఏంటి? అలాగ వారిని ఎలా గుర్తించాలి? అసలు వాళ్ళు ఎవరు? మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారనే చెప్పుకోవాలండి కదా. మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, లేదంటే ఉద్యోగం ప్లేస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎంత క్లోజ్గా ఉండే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఇలా మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూయపడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే మీ ఎదుగుదలను చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు ఎప్పుడూ కూడా అంటే సంతోషంగా ఉండడం ఓరవలేక వీరు నాశనం అవుతారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎన్నో కళలు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వీరు బాగా ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉన్నారండి. కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు ఏంటంటే కొంచెం దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టేటువంటి ఉప్పు నుండి కూడా మీరు తప్పించుకునే అవకాశం అయితే ఉందండి. లేదంటే ఈ రాశిలో కొంచెం నష్టం కూడా ఎక్కువగా ఉండబోతుందని చెప్పొచ్చు. చిన్న పరిహారాలు చేసుకోండి. అవి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలను కలిగించేలాగా అయితే ఉన్నాయండి. వివిధ రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుండి కూడా వీరు బయటపడేలాగా ఉపయోగపడతాయి. అందుకే ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అలాగే మనం ఇప్పుడు పరిహారాల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున ఆడంబరాలకు లేనటువంటి పూజలు, గుత్తదానాలు, మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలు చేస్తాయి. తూర్పు ఉత్తర దిక్కులో చాలా బాగా కలిసి వస్తాయి. రేపటి రోజున మీరు దత్తాత్రేయ స్వామి మరియు మీకు పూజ అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు గురువారం చేసేటువంటి దత్తాత్రేయ స్వామి పూజ కూడా బాగా పనికొస్తుంది. గురువారం ఆలయంలో పసుపు రంగు పుష్పాలు, అరటి పండ్లు, అలాగే మిఠాయిలను అంటే స్వీట్ బాక్స్లను పంచిపెట్టండి. మీరు గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. ఇక రేపు రోజున సోమవారం కాబట్టి మీరు శివుడి యొక్క ఆరాధన కూడా చాలా మేలు చేస్తుంది. శివుడికి అభిషేకం చేయండి. శనివారాలు లేదంటే పౌర్ణమి రోజులైనా హనుమంతుల వారిని చక్కగా సింధూరం సమర్పించండి. ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ, పుష్పాలు ఉన్నా కానీ, ఇటువంటివి ఏవైనా రేపటి రోజున చక్కగా పసుపు ఎరుపు బట్టలు పుష్పాలతో స్వామివారికి అర్చన చేయించుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది మార్మూలన ఏ జేబులో ఉంచుకోండి. ఎందుకంటే మీ లక్కును తీసుకొస్తుంది. ఎంతో అదృష్టాన్ని పొందుతారు.
ఇకపోతే శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి, మంచి జరుగుతుంది. చెడు నుండి కూడా మీకు బయటపడే యోగం కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఉత్తర దిక్కులను కూడా బాగా కలిసి వస్తాయండి. వ్యాపారంలో రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా లాభాలు బాధపడతారు. గణపతి ఆరాధన మీకు కండకాల ప్రాబ్లమ్స్ నుండి బయటపడేస్తుంది. మీరు ఎదుర్కొన్నటువంటివి కోల్పోయినటువంటి కొన్ని విషయాల్లో కూడా ఏదైనా కానీ అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగినటువంటి విధంగా మిమ్మల్ని హాని కలిగించే గురి చేసే విధంగా ఎవరైనా ఉంటే మాత్రం మిమ్మల్ని బాధ పెట్టిన వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే ఈ రాశి వారిపై శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజులండి. మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఏదైనా పని స్టార్ట్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. అసలు చేయకపోవడం అయితే మంచిది. అలాగే శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి. శని భగవానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా సమస్యల నుండి ఇబ్బందుల నుండి రిలీఫ్గా వస్తుంది. అలాగే మీ దృష్టి కూడా తొలగిపోతుంది. అలాగే విష్ణు సహస్రనామం పౌర్ణమి రోజు పాటించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి రోజులు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎరుపు దారం అంటే మీ మెడపైన వెండి లేదా రాయితో లాకెట్ను ధరించుకునేందుకు ప్రయత్నించండి. దుర్గామాతను కూడా క్రమం తప్పకుండా ఆరాధించడం చాలా మంచిది. దుర్గామాత మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించడం వల్ల ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారికి జాతకం అద్భుతంగా మారిపోతుంది. అలాగే కోలుకున్నటువంటి దెబ్బ నుండి మీరైతే తప్పించుకుంటారు. కాబట్టి మీరు కష్టాల నుండి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అప్పుడు ఎటువంటి సమస్యల నుండి కూడా మీరు దరి చేయరండి. అలాగే రేపటి రోజున మీరు జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అద్భుతమైన సంగతులు కూడా మీరు తెలుసుకోండి. నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాలుగా అంటే ఒక్కొక్క గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టం అనేది తీసుకురాబోతుందో తెలుసుకొని మీ యొక్క జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిహారాలు మీరు పాటించాలో ఇటువంటివి ఎన్నో విషయాలు కూడా మీరు ఈరోజు మనమైతే తెలుసుకున్నాం. మరి ఈ రాశివారు ఏంటంటే ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. మరి భావోద్వేగాలకు కూడా వీరు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉంటారు. స్పష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు. గొప్ప అంటే ఏదైనా తెలియనటువంటి నుంచి మంచి మాటలతో ఎదుటి వ్యక్తి సులభంగా మీరు నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారన్నమాట. ఎదుటివారి లోపాలను కూడా మీరు అంగీకరించడానికి భయపడరు. ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలపై నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా కానీ పరిణితి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మీరు నమ్ముతుంటారన్నమాట. వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు. ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపించదన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడూ కూడా అహంకారంతో ఉండకూడదు. ఏదైనా ఒక విషయము వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందరి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు, కానీ మీ సమస్యలను మాత్రం మీరే పరిష్కరించుకోలేరు. అయితే ఫస్ట్ తీసుకోవడానికి గొప్ప మార్గదర్శకత్వం అయితే రేపటి రోజున మీకు వ్యవహరించబోతున్నారనే చెప్పుకోవాలి. ప్రేమ విషయం వస్తే చాలా ఎక్కువగా స్థలం ఉంటుంది రేపటి రోజున. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మరి చూశారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. మళ్ళీ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.